శివుడు. మరి అలాంటి శివుడిని ఎక్కడ మనం పొందాలి? మనకు భిన్నంగా వెతుక్కోవాలా? లేదు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న నిత్యమైన ఆ పరమాత్ముడు నీ లోపలే ఉన్నాడు. మరి నాకు తెలీదు స్వామీజీ, ఎట్లా వెతుక్కోవాలంటే ఇప్పుడు సజ్జనులను ఆశ్రయించు. సజ్జనులు అంటే ఎవరు? సత్ అంటే ఏమి? అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్తత్వం. అసత్తుకు భిన్నంగా ఉండి 3 కాలాల్లో ఏదైతే నిత్యంగా ఉంటుందో అదే సత్తు. అలాంటి వస్తువు ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది, అది పరమాత్ముడే. ఏ వస్తువు అయినా మీరు చెప్పండి, పేరు చెప్పండి, ఆ వస్తువుకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మహా అంటే మనకు స్పేస్, ఆకాశం, అప్పుడు దీనికి చాలా లైఫ్ ఉన్నట్టుంది, ఇది పర్మనెంట్ గా ఉంది అని అనిపిస్తుంది. ఆ ఆకాశము కూడా కల్పము ఆదిలో పుట్టి ప్రళయకాలంలో కల్పాదంలో ఆకాశం కూడా ఉండదు. కానీ ఒక పరమాత్ముడు మాత్రం ఎప్పుడు సత్యంగా ఉంటాడు. ఆ పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప. ఇదే ఆయన పేరు, ఇదే నీ పేరు కూడా. నీ ఒరిజినల్ స్వరూపము అదే అయింది. ఈ స్థూల శరీరము సప్తధాతులతోటి, రసము, రక్తము, మాంసము, వెముకలోని పూనుగా, దాని తర్వాత వీర్యం, ఈ సప్తధాతులతోనే ఈ స్థూల శరీరము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు బుద్ధితోటి ఉన్న సూక్ష్మ శరీరము, ఆవరణ శక్తితోటి ఉన్న కారణ శరీరము. ఇవన్నీ 3 శరీరాలకు అతిరిక్తంగా ఉండి 3 అవస్థలకు సాక్షిగా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నది జాగ్రత్త అవస్థ. రాత్రి స్వప్నాలు వచ్చేది స్వప్నావస్థ. స్వప్నాలు లేని గాఢ నిద్రని సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో కూడా నిత్యంగా ఉంటుంది. ఇప్పుడు బినిగేరులో ఏం జరిగింది, అలిగేరులో ఏం జరిగింది, ఆదోనిలో ఏం జరిగింది, 3 ఊర్లో జరిగిన విషయము ఎవరైనా ఒకే వ్యక్తి చెప్పాలంటే 3 ఊర్లోనూ ఉండాలి ఆ వ్యక్తి, అప్పుడే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఈ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఏం జరిగిందో తెలియదు, ఆ ఊర్లో ఉంటే ఈ ఊర్లో ఏమైందో జరిగిందో తెలియదు. కానీ మనకు 3 అవస్థలో నిన్న పగలేమి జరిగింది, స్వప్నంలో ఏం జరిగింది, అది సుషుప్తి అవస్థ స్వప్నాలు రాలేదనే విషయము, ఇవన్నీ కూడా మనకు ఒక్కరికి ఎవరికో తెలుస్తున్నాయి. ఎవడో ఒకడు లోపల పర్మనెంట్ గా 3 అవస్థల్లో కూడా సాక్షి రూపంలో కూడా ఉన్నాడు. మనం గమనిస్తలేము, అతన్ని గమనియాలి. ఆ సత్యం ఏంటి? 3 కాలాల్లో అబాధ్యంగా ఉన్న సత్యం మన లోపలే ఉంది. ఆ సాక్షి చైతన్యం మనలోనే ఉన్నాడు. ఆ పరమశివుడు, ఆ పరమశివుని మనము తెలుసుకుంటే ఈ ప్రపంచం అంతా భస్మం అయిపోతుందంట. 3 ఒక్కన్నతోటి శివుడు 3 ఒక్కన్న తెలిస్తే ఏదన్నా కానీ భస్మం అయిపోదు. ప్రళయమే వచ్చేస్తుంది, ప్రపంచంలో ఏది మిగలదు. నీలో ఉన్న శివుడు నువ్వు తెలుసుకో. నీలో ఉన్న శివుని నువ్వు తెలుసుకున్నప్పుడు నీలో ఉన్న వివేకం అన్న 3వ కన్ను ద్వారా ఈ ప్రపంచం అంతా మిథ్యాత్వ నిశ్చయమైతుంది. ఉన్నా కూడా లేనట్టు ఈ ప్రపంచం అంతా కూడా భస్మమైపోతుంది. ఎట్లా అంటే మరుభూమిలో ఎండమావలు చూసే ఉంటారు. ఉదయం సూర్యకిరణాల నిమిత్తం నుంచి అక్కడ ఇసుక నీళ్ళలా కనిపిస్తుంటాయి. సాయంత్రం సూర్యకిరణాలు పోతే మళ్ళా కనిపించవు. మన మనసు ఎంత స్పష్టంగా డిసైడ్ చేసింది. అది నిజమైన నీళ్ళలా కనిపిస్తూ కూడా పగలు ఒక 6-7 గంటలు అది నిజమైన నీళ్లు కాదు, అది అబద్ధము అని. అందుకే అలాంటి నీళ్ళని పొందాలని కానీ మనం పైప్ లైన్లు వేసుకోము, ఏమీ సాధన చేయము. మనసుకు తెలుసు ఏదో ఒక నిమిత్తం ద్వారా ఒక వస్తువు ఇంకో వస్తువులాగా కనిపించి ఆ నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత కనిపించకుండా అయిపోయిందంటే అది లేనిది వస్తువు ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఇదే యుక్తిని ఇక్కడ చూడండి. నీలో ఉన్న వివేకమైన 3వ కన్నుని తెరుచుకున్నప్పుడు ఈ ప్రపంచము మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ఈ మనసు బుద్ధులు మనకు యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది.
గాఢమైన సుషుప్తులు మనసు బుద్ధులు రెస్ట్కు తీసుకున్నప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తా లేదు. మరి మనసు బుద్ధులు ఉన్నప్పుడే ఈ ప్రపంచం కనిపిస్తుంది, మనసు బుద్ధులు లేనప్పుడు ఇది కనిపిస్తా లేదు. కనిపించే నీళ్ళలాగా మిథ్యానే. మరి సుషుప్తి అవస్థ మనసు బుద్ధులు లేనప్పుడు ఎందుకు కనిపించలేదు ప్రపంచం? నిర్వికల్ప సమాధి స్థితిలో ఈ మనసు బుద్ధుల్ని చంపుకున్న యోగికి ఎందుకు కనిపిస్తారు ఇది ప్రపంచం? కాబట్టి ఈ ప్రపంచము కూడా అలాంటిదే, ఎండమావులు లాంటిదే అన్న జ్ఞానము ఒక శివలింగంలో మనము లోతుగా వెళితే ఆ మోక్షము మార్గాలు అన్ని కూడా అందులోనే స్పష్టంగానే ఉన్నాయి. రాత్రిపూట్లే ఎందుకు ఉద్భవించే? శివరాత్రులు, నవరాత్రులు, వసంత రాత్రులు, గణపతి ఉత్సవ రాత్రాలు అన్ని రాత్రులే ఎందుకు? ఎందుకంటే ప్రకాశ రూపంలోనే ఎందుకు శివలింగం ఉద్భవమైంది? అంధకారాన్ని తొలగించాలంటే ప్రకాశం ఉన్న చోట అంధకారం ఉండదు. అంటే ఆ అంధకారము మనలో ఉన్న అజ్ఞానానికి ప్రతీకము. మనలో ఉన్న అజ్ఞానాన్ని మనము తొలగించుకోవాలనుకుంటే మనలో ఉన్న శివుని జాగ్రత్త చేసుకోవాలి. మనలో ఉన్న శివుని తెలుసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం వెళ్ళిపోతుంది. ప్రకాశము అంధకారము ఒక్క చోట ఉండడానికి వీల్లేదు. ఇలా మనం ఏదైతే పరమానందం అనుకుంటున్నామో అది మనమే అయి ఉన్నాము, మన స్వరూపమే అయింది, మనలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు అన్న ఈ జ్ఞానాన్ని ఇలాంటి పండుగలు, శివరాత్రి పండుగ ద్వారా ఏదో ఒక రోజు వీళ్ళు ప్రశ్న వేసుకుంటారు, లోతుకు దిగి ఆ సత్యాన్ని తెలుసుకుంటారని చెప్పేసి అన్ని గుర్తులు మహాపురుషులు పెట్టిపోయినారు. ఇంకో పురాణం వస్తుంది. సముద్ర మంథనం చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది. అక్కడ దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి సముద్ర మంథనం చేస్తూ ఉంటారు. మందార పర్వతంతో క్షీరసాగరంలో. ఎందుకు దేవతలు మాత్రమే అటువైపు కొందరు ఇటువైపు కొందరు చేసుకోవచ్చుగా ఉండే కదా? రాక్షసుల్ని ఎందుకు అక్కడ చేర్చుకున్నారు? విచారం చేయాలి. బయట అది పురాణము. పిండాండే బ్రహ్మాండం, బ్రహ్మాండే పిండాండం. బయట ఉన్న బ్రహ్మాండం మన పిండాండంలోనే ఉంది. సముద్రమందరం మనలోనే జరుగుతూ ఉంది. దైవీ సంపత్తులు, ఆసురి సంపత్తులు మనలోనే ఉన్నాయి. ఈ రెండు సంపత్తులు మనలో ఉండంగానే మనము అక్కడ సముద్ర మంథనము, అక్కడ క్షీర సముద్రాన్ని మనము మంథనం చేస్తే మనలో ఇక్కడ వేదాంతం అనే ఈ విచారం అనే సముద్రంలో మనము చిలుకుతూ ఉంటే ఇక్కడ అమృతత్వము, శాశ్వతత్వము, ఆ పరమాత్మ తత్వం మనలో బయటకు వస్తుంది. అక్కడ సాపేక్షమైన అమృతము, ఆ మా సముద్ర మంథనంలో రూల్ ఉంటుంది. ఒక వస్తువు ఏదన్నా ఉత్పన్నమైన తర్వాత దాన్ని ఎవరన్నా ఒకరు గ్రహిస్తేనే ఇంకా రెండో పదార్థం ఉత్పన్నమవుతుంది. దాన్ని గ్రహించుకుంటా పోతే ఇంకా నెక్స్ట్ పదార్థం ఉత్పన్నం కాదు. ముందు రత్నాలు, ఐరావతము, అవి ఇవి అని ఉత్పన్నమవుతా ఉంటే దేవతలు రాక్షసులు పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆలాహలము సముద్ర మంథనంలో ఆలాహలం ఉత్పన్నమైపోతుందో అందరూ పారిపోతారు. ఉన్నాయి. మరి మీరే ఏదైనా చేయాలంటే పార్వతీదేవి కూడా రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఆ మహానుభావుడు పరమాత్ముడు సదాశివుడు ఆ విషయాన్ని కంఠంలో స్వీకరించి కంఠంలో పెట్టుకుంటాడు. ఆ కంఠంలో మనందరూ సుఖంగా ఉండాలని, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ విషయాన్ని ఆయన గ్రహించి ఆ దుఃఖాన్ని తన లోపలే ఉంచుకున్నాడు. ఎవరికైనా పాము కరిస్తే కన్నా పాతకాలంలో తెలుసు, హాస్పిటల్ లేనప్పుడు నిద్రపోకుండా వాంతులు చేపించి గిచ్చుతూ ఉంటారు, నిద్రపోలేరు. జాగరణ ఉండాలి, ఆ రోజు పడుకుంటే విషం ఎక్కేస్తుంది అని చెప్పేసి. ఆ విషము కంఠంలో ఉంది కాబట్టి శివుడు ఆ రోజు జాగరణలో ఉన్నాడని. భగవంతుడు ఎప్పుడు సదా జాగ్రత్తలు ఉంటాడు, కానీ మన భావాలకి అనుకూలంగా ఆ శివుడు ఆ రోజు జాగరణ ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి మనం కూడా ఎవరికైనా బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువ అయిపోతుంటుంది కాబట్టి మనం కూడా ఎవరికైనా జ్వరం వస్తే ఏదైనా తడిబట్టితోటి మనం తడుస్తూ ఉంటాం. అలాగే శివునికి జలము, బిల్వపత్రులు కూడా ఆ ఉద్దేశంతోనే, ఆ భావంతో, మా అందరి కోసం నువ్వు ఇంతటి ఈ విషయాన్ని కంఠంలో పెట్టుకున్నావు కదా, అందుకే
థ్యాంక్స్ గివింగ్ లాగా ఆ ఒక విషయాన్ని, భగవంతుని ఒక కృప, మన మీద ఉన్న దయా కృపని మనం గుర్తు పెట్టుకొని శివరాత్రి రోజు మా కోసం మీకు నిద్ర లేకుండా అయింది కదా, మేము కూడా ఆ రోజు ఈరోజు ప్రతిరోజు సంవత్సరం ఒకసారి మేము నిద్రపోము అని చెప్పేసి ఇలా మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటుంటే ఆ భగవంతుడు మనకి ఈ లోకం, ఇహలోకంలో పరలోకంలో కూడా మనకున్న కష్టాలని తొలగించేసి అనాయాసంగా మనము వెతుకుతున్న ఆ పరమానందాన్ని తప్పకుండా ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. సమయం ఒక అభావం కాబట్టి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇవి రహస్యాలని మనకు తెలవాలంటే సద్గురువుల్ని ఆశ్రయించాలి. సద్గురువుల్ని, శాస్త్రాన్ని ఆశ్రయించి విచారణ చేసినప్పుడు తప్పకుండా మనం మన లక్ష్యాన్ని మనం పొందుతామని ఈ శుభ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ పూజ్యులు శ్రీనివాసులు గారికి, మరి మంచాసులు అందరూ మహాపురుషులందరికీ, ఇక్కడికి విచ్చేసిన శ్రద్ధతోటి వింటున్న సద్భక్తులందరికీ కూడా మా పునః నమస్కారం చేసుకుంటూ ఈ వాక్ పుష్పాంజలిని పంచలింగేశ్వర మహాదేవునికి సమర్పిస్తున్నాం. నమో నారాయణ. మీరు రావటం, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అందరికీ మీరు మీ ప్రవచనం ద్వారా వాళ్ళకు మంచి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు మీ ద్వారా అందించడం నిజంగా ఈరోజు మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పూర్వజన్మ సుకృతమే. ఒక మంచి మాటలు వినాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు. ఇప్పుడు దాదాపు ఒక 500-600 మంది అక్కడ భోజనాలు చేస్తూ అక్కడక్కడ తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 100-150 మంది మాత్రం ఉంటారేమో ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఆ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇక్కడికి రావడం కానీ వినటం కానీ ఆ అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వీళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా ఆ పూర్వజన్మ సుకృతం ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రెండవది, నేను టైం అయింది కూడా ఎక్కువసేపు చెప్పాను కానీ మహనీయులు మనకు ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా ఉండవాలా, ధర్మంలో ఎట్లా ఉండవాలా అనే విషయాల గురించి దాదాపు 3 గంటల సేపు, 4 గంటలు చెప్తాను. 10 గంటలకు స్టార్ట్ చేస్తే దాదాపు 3:30-4 గంటలు, 11ంటికి స్టార్ట్ చేశారు. దాదాపు 3 గంటల సేపు వాళ్ళు ఎంతో మనకు విషయాలు అందించారు. తర్వాత నా ఒక చిన్న విషయం ఏంటంటే, కష్టపడండి ఏది రాదు, అన్నీ భగవంతుని మీదనే కూర్చొని అన్నీ ఆయనే ఇస్తాడని మనం ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. మనిషి ధర్మంలో మనం ఏం చేయాలనో అది చేయాలి. మనకు సమస్య వస్తుంది, దేవుడు నాకు అన్ని కష్టాలు పెడుతున్నాడు, నా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పేసి మనం ఎన్నో రకాలుగా భగవంతుని మీద నిందలు వేస్తుంటుంటాం, అంటుంటాం. మనం చేసేది మాత్రం చెప్పాం, మన మనసులోనే ఉంచుకుంటాం. కర్మ ప్రకారంగానే ఆయన ఇస్తుంటాడని తెలుసుకోం. మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి కదా స్వామి, మేము ఎవరికేమో మోసం చేయలేదు, అవన్నీ మీకు తెలియదు, పైన నాకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తుండేది అన్నీ గమనిస్తాడు. పైగా మంచికి కూడా ఎట్లా అంటే, మన భూమి చాలా మంచిది కదా, మన పంట రావాలంటే దాన్ని దున్నాలి కదా. నాగలి పెట్టి దున్నుతుంటే అది ఎంత బాధపడుతుంది. నన్ను ఇట్లా గుండెల్లో లోతులలో నుంచి నాగలి చెక్కి దున్నుతున్నారు, వీళ్ళకి నేను ఏం మోసం చేశానని చెప్పేసి అదేమన్నా అంటుందే. మనకు మంచి పంటని ఇవ్వాలనే అది ఆలోచిస్తుంది. అట్లాగే దాని కింద ఎన్ని జీవరాశులు చనిపోతాయో మనం నాగలికి పెట్టి దున్నేటప్పుడు, ఆ జీవరాశులన్నీ కూడా మనల్ని తిట్టుకోవా, వీళ్ళకి ఏం పాపం చేసామని మమ్మల్ని ఇటు చేస్తున్నామని అంటే, అక్కడ భగవంతుని సృష్టి, ఆ జీవరాశులు ఇక్కడున్న పనిచేస్తున్న అన్నీ కూడా మనం జీవనానికి ఉపయోగపడేటట్టుగా ఆయన సృష్టించాడు. అట్లా సృష్టించిన అతని మనం ఏం చేస్తున్నాం, ఎట్లా ఉంటున్నాం, మన నోరు ఎట్లా ఉంటుంది అనేసి ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, వాళ్ళు ఇట్లా వీళ్ళిట్లా అని మనకు అనవసరమైన మాటలతో నిందలు వేయడం, ఇవన్నీ పాపం కదా. కాబట్టి భగవంతుడు అన్నీ గమనిస్తుంటాడని మాత్రం తెలుసుకోండి. ఆయన ఎవరు చూడలేదులే, మనం 4 గోడల మధ్యలో ఉన్నాం, వాకిలు వేసుకున్నాం, తాళం వేసుకున్నాం అంటే కుదరదు. అన్నీ చూస్తుంటాడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు కానీ పశువులు కానీ ఇవన్నీ ఆయన పెట్టినటువంటివే. సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నట్టువే కాదు, ప్రతి ప్రాణి కానీ జీవరాశులు కానీ ఏవైనా సరే ఈ సృష్టిలో ప్రతిదీ ఆయనదే. కాబట్టి ఆయన చూడని స్థలం లేదు, ఆయన ఉండని స్థలం లేదు. కాబట్టి అన్నీ గమనిస్తున్నాడని తెలుసుకుని మంచి మార్గంలో నడిచి భగవంతుడు మనకు మంచి జన్మ ఇచ్చినందుకు సాధనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆ ఒక్క క్షణంలో ఏంటంటే, నాకు ఇదే స్టేజ్ మీద మా నాన్న చివరి దశలో ఉన్నప్పుడు
నేను దగ్గరికి పిలిచుకొని అందరూ ఇట్లాగే ప్రజల ముందర నేను మంచి కొడుకును కన్నానని గర్వపడుతున్నాను అని చెప్పేసి నన్ను కౌగిలించుకున్నాడు. అది చాలా నాకు నా జన్మ పావనమైనట్లుగా నేను భావించాను. అంటే ఈ సందర్భంగా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ప్రతి ప్రాణి మనుషులు మనందరి భగవంతుడు ఇచ్చినటువంటి జన్మను సద్వినియోగం చేసుకోవాలి. పోయిన తర్వాత మళ్ళీ చేయాలంటే రాదు, మళ్ళీ త్రివతి చేస్తామంటే రాదు. కాబట్టి ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా, పెద్దలు పూజ్యులు అందరికీ వారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అందజేస్తూ ఇంకొక చిన్న కోరిక మాత్రం కోరుతాను. ఇప్పుడు ఇక్కడ మన బిరిగేరి భక్తులు కావచ్చు, ఇక్కడ వచ్చే వాళ్ళకు ఈరోజు ఉపన్యాస కార్యక్రమం బాగున్న వాళ్ళు చేయెత్తండి అంటాను. అందరూ ఇద్దరు చప్పట్లు బాగుంటండి గట్టిగా ఎంతమంది చేతులు ఎత్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రికి ఇట్లాంటి ప్రభుత్వంతో ఒకరోజు పెట్టుకుందాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఏదో చెప్పాము, నేనేదో స్టేజ్ మీద మైక్లో చెప్పినాను కాదు, మీ అందరి అభిప్రాయం కూడా ఇట్లాగే ఉంది. కాబట్టి మీ తరఫున నేను ఇక్కడ వచ్చిన మా మహనీయులందరినీ అడుగుతున్నాను, మీరు ప్రతి సంవత్సరం శివరాత్రికి మా కార్యక్రమం 4 రోజులు ఉంటుంది, అందులో ఒక రోజు మీరు మాకు తప్పనిసరిగా కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. తర్వాత మనం నిర్మించక ముందు ఈ గుడి ముందర గుహ అట్లా ఉండింది. అది ఇది గుర్తుగా మీకు ఇవ్వాలని చెప్పేసినే మేము అనుకున్నాం. కాబట్టి ఇది కార్యక్రమం తర్వాత ప్రారంభించాలి. శాంతి మంత్రంతో కానించండి. శృణయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యత్రాః శ్రీరంగే స్తుతివాగుంసస్తనోభిః విషేమదేవహినం హితాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో వృష్టినేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్ర బృహస్పతిః శన్నో విష్ణుర్క్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనామవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.